అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి గేదె పాలతో పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంటే ఆల్రెడీ చాలా మందికి వచ్చు, బట్ రాని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. ఇది మా పిల్లల కోసం అనేసి మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియోని అయితే తీయడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మా సొంత గేదె పాలేనండి. ఈ గేదె పాలు 1.5 లీటర్ ఉంటాయన్నమాట. మరిగించుగా మిగిలిన పాలు 1.5 లీటర్ ఉంటే వాటిని ఇలా కోవా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా ఒక మందపాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఈ పాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. కోవా కోసం పాలన్నీ కూడా చక్కగా మరిగే వరకు ఒక గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారా, మరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిగడ అనేది కడుతుంది కదా పైన, సో మరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది. చక్కగా ఇలా పొంగులు వచ్చే వరకు మనం మరిగించుకుంటూ ఉండాలి. దాదాపు ఈ కోవా ప్రిపేర్ చేయడానికి అయితే 2 hours పట్టింది మాకైతే. తక్కువ క్వాంటిటీ అయితే పర్లేదు, బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు టైం కూడా ఎక్కువే పడుతుంది. పేషెన్స్ ఉండాలి కోవా ప్రిపరేషన్కి. సో పాలని ఇలా బాగా ఒక గరిటె లేదా ఏదో ఒకటి తీసుకొని, స్పూన్ లేదా గరిటెని తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం యాడ్ చేయం కాబట్టి అడుగు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలి అంతే. పాలన్నీ కూడా ఇలా దగ్గర పడాలండి. మనం స్పూన్తో కలుపుకుంటూ ఉండకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఈ పాలు మరిగే కొద్దీ మీగడ ఏదైతే ఉంటుందో ఆ మీగడ ఎడ్జెస్కి అంటుకుపోతూ ఉంటుంది కదా. సో వాటిని అయితే మనం క్లియర్గా రిమూవ్ చేసుకుంటూ రావాలి పాలల్లోకి. ఈ పాలు మొత్తం ఇలా చిక్కగా అయిపోవాలి, బాగా దగ్గరకు అయిపోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత 1 గ్లాస్ వరకు మేము షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము. అంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉన్నా బాగుండదండి, కొంచెం తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలు కొంచెం పలచబడతాయి. అండ్ మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే అందులో ఉన్న నెయ్యి అనేది వస్తూ ఉంటుంది కదా, గీ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన గీ మొత్తం పైకి తుగిలిపోతూ ఉంటుంది. సో మనం మీడియం లేదా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. టోటల్గా మనకి ఇలా అయితే దగ్గర పడిపోవాలండి. చూసారా, కోవా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ. అండ్ కింద మనకి మాడిపోతూ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను కదా, సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. చూసారా, రెడ్ కలర్లో కూడా ఫామ్ అవుతుంది. ఈ కొంచెం రెడ్ కలర్లో ఫామ్ అయిన అంటే లైట్ గోల్డెన్ కలర్ అని చెప్పొచ్చు. ఈ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి లేదా చిన్న పళ్ళెం లాంటిది తీసుకొని ఆ పళ్ళెంలోకి ఈ కోవా కన్సిస్టెన్సీ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. కావాలంటే మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేమైతే ఏం యాడ్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది కోవా టేస్ట్ అయితే. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇక్కడైతే కొంచెం అంటే ఒక 5 minutes ఆగిన తర్వాత కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం కోవా టైప్లోకి, కోవా బిల్లల్లాగా లేదా చిన్న ఉండల కింద కానీ చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో మనం వీటిని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి రోజుకొకటి పెట్టుకున్నా మంచిదన్నమాట.
ఇక్కడ నేను బిల్లల టైప్లో చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బద్దలేసిపోయినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే అందులో నెయ్యి ఉండడం వలన అలా అవుతుందన్నమాట. బట్ నెయ్యి మొత్తాన్ని బయటికి రిమూవ్ చేద్దామంటే అవ్వట్లేదన్నమాట. ఎందుకంటే కాలిపోతూ ఉంది చెయ్య. సో దానివల్ల అవ్వలేదు. బట్ ఎనీవే పిల్లల కోసం ఇలా అయితే తయారు చేసేసాము. సో దీని టేస్ట్ అయితే చూసి ఇప్పుడు మీకు చెప్తాను. సో టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. ఆల్రెడీ ముందే చెప్పేశాను కదా టేస్ట్ గురించి అనుకుంటున్నారేమో. ముందు రోజు చేసిన వీడియోకి మరుసటి రోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. సో వీడియోనైతే మీకు షేర్ చేసేసాను. మీ వంతు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.